సందట్లో సడేమియా అని టీడీపీ వాళ్ళకి మంచి మంచి అవకాశం ఒకటి దొరికింది. అదేంటంటే విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికాయి. విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికాయని చెప్పేసి విశాఖపట్నాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా డ్రగ్స్ క్యాపిటల్గా మత్తు క్యాపిటల్గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. విశాఖపట్నం క్యాపిటల్గా పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాపిటల్గా ఎంచుకుంది డ్రగ్స్ని సరఫరా చేయటానికి అని ఈ సందట్లో సెడేమియా అక్కడ విశాఖపట్నం క్యాపిటల్ కాదు, మళ్ళీ అమరావతిని క్యాపిటల్గా తీసుకురావటానికి దీన్ని వాడుకోవడానికి తెలుగుదేశం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని అన్ని ఆధారాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, డ్రగ్స్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీఎల్ మాత్రం దాని జోలికి వెళ్ళలేదు, ఇప్పుడున్న సమాచారం ప్రకారం వెళ్ళలేదు. ఒకవేళ ఏమైనా లింకులు ఏమైనా ఉంటే తర్వాత సిబిఐ బయటపెట్టింది. టీడీపీ వాళ్ళకి సంబంధం ఉందని చెప్పి ఆధారాలు దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పట్టుబడినటువంటి కంపెనీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి బంధువులు అని పక్క లోకల్ మొత్తం చెప్తున్నారు. ఓకే, సొంత బంధువులు అని చెప్పేసి. ఓకే, సరే, ఆ బంధువులు అయినంత మాత్రాన వాళ్ళకి లింక్ ఉందా లేదనేది అది కూడా సిబిఐ తేల్చింది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ డ్రగ్స్ కేసు కాదు, డ్రగ్స్ క్యాపిటల్ ఇష్యూ. విశాఖపట్నంలో డ్రగ్స్ దొరికాయని చెప్పేసి సందట్లో సెడేమియా లాగా ఇప్పుడు విశాఖపట్నాన్ని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నాకైతే అర్థం కాలే టీడీపీ వాళ్ళు. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ పోర్ట్ ఉంది అక్కడ. విశాఖపట్నంకి అక్కడ పోర్ట్ ఉంది, రైట్, షిప్ యార్డ్ ఉంది. ఆ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ కస్టమ్స్ మొత్తం కూడా విశాఖపట్నంలోనే జరుగుతాయి. విశాఖపట్నంలోనే కస్టమ్స్ చెక్ జరుగుతున్నప్పుడు ఈ విదేశాల నుంచి నువ్వు ఏ ప్రోడక్ట్ అనేది దాని డ్రగ్స్ దాని, విగ్స్ దాని, మగ్స్ దాని, డ్రగ్స్ దాని ఏదైనా తీసుకురా, అది రావాల్సింది విశాఖపట్నమే రావాలి. ఎందుకంటే వేరే దేశాల నుంచి వచ్చేది ఇంటర్నేషనల్ చెక్ అక్కడొక్కటే ఉంది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు విశాఖపట్నం వేరు విదేశాల నుంచి వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయా, విగ్స్ ఉన్నాయా, రగ్స్ ఉన్నాయా, మగ్స్ ఉన్నాయా పక్కన పడేయండి, వచ్చింది అక్కడికి వచ్చింది, అక్కడికే రావాలి. అది తప్పితే వేరే ప్లేస్ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇంటర్నేషనల్ కస్టమ్ చెక్ ఉంది, అదొకటి. అక్కడికి వచ్చింది, అక్కడికి వచ్చినంత మాత్రాన్ని ఇప్పుడు క్యాపిటల్ బ్యాడ్ అయిపోయిందా? అక్కడికి వచ్చినంత మాత్రాన విశాఖపట్నం బ్యాడ్ అయిందా? అక్కడికి వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్యాపిటల్గా పెట్టాలనేది బ్యాడ్ నిర్ణయమా? దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు కదా. ఇప్పుడు దుబాయ్ నుంచి ఏదో స్మగ్లింగ్ చేయాలి విమానంలో స్మగ్లింగ్ చేయాలి. దుబాయ్ నుంచి విమానం నుంచి స్మగ్లింగ్ చేసేవాడు దుబాయ్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి ఏం లేదుగా. దుబాయ్ నుంచి ముందు ముంబై రావాలి, ముంబై నుంచి హైదరాబాద్ రావాలి. దుబాయ్కి ఫ్లైట్ ఉంది, ముంబైకే. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ప్లేస్ అక్కడ హైదరాబాద్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళు దుబాయ్ ముంబై రావాలి, ముంబైలో పట్టుకున్నారనుకోండి స్మగ్లింగ్ చేసేవాడిని, ముంబై బ్యాడ్ అయిపోద్దా? కస్టమ్స్ వాళ్ళు ముంబైలో పట్టుకున్నారు, హైదరాబాద్ తీసుకొచ్చి షిప్ ఏదో స్మగ్లింగ్ ప్రోడక్ట్ని, ముంబై బ్యాడ్ అయిపోద్దా? అవ్వదు కదా. ఎక్కడికి అరైవ్ అవుతుంది, ఎవరు చేస్తున్నారు దీన్ని, దాంట్లో ఎవరు లింక్ అయి ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఏ షిప్ యార్డ్లో పట్టుకున్నారు, ఏ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు, ఏ బస్ స్టాండ్లో పట్టుకున్నారు, ఏ సులభ కాంప్లెక్స్లో పట్టుకున్న దాని మీద బట్టి కాదు. ఎక్కడ, ఎవరు, ఈ కంపెనీ ఏమిటి, దాన్ని బట్టి ఆ పర్టికులర్ బ్యాడ్ అనేది మనం నిర్ణయించాలి. కానీ కస్టమ్స్ చెక్ పెట్టారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పట్టుకోక ఇంకెక్కడ పట్టుకుంటారు? కాకినాడలో పట్టుకుంటారా? కొత్తపట్నం పట్టుకుంటారా? ఎక్కడ పట్టుకుంటారు? ఆంధ్రప్రదేశ్ వచ్చే బ్రెజిల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేది పట్టుకునేది ఎక్కడ? విశాఖపట్నంలో కాక అమరావతిలో పట్టుకుంటారా? అమరావతికి ఏమన్నా సరే, ఇప్పుడు డ్రగ్స్ పట్టుకున్నారు కాబట్టి విశాఖపట్నాన్ని ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా మనం దాన్ని క్యాపిటల్ అమరావతికి మారిస్తే అప్పటి నుంచి మంచి మంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మొత్తం కూడా అమరావతి నుంచి అక్కడ ఒక సముద్రాన్ని సృష్టించి చేస్తారు వీళ్ళు. నువ్వు అమరావతి క్యాపిటల్ పెట్టినా, విశాఖపట్నం క్యాపిటల్ పెట్టినా సరే, ఇంటర్నేషనల్ షిప్ యార్డ్ వయా షిప్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది విశాఖపట్నం నుంచే జరగాలి. నువ్వు క్యాపిటల్ ఎక్కడైనా పెట్టు, అమరావతి పెట్టు, వైజాగ్ పెట్టు, ఒంగోలు పెట్టు, అద్దంకి పెట్టు, ఎక్కడైనా పెట్టు విశాఖపట్నం నుంచే ట్రాన్స్పోర్టేషన్ జరగాలి కదా. మరి దానికి క్యాపిటల్కి ఏదో సందట్లో సడేమి ఇలాగే విశాఖపట్నాన్ని బ్యాడ్ చేసి ఇప్పుడు ఇదిగో విశాఖపట్నం
డ్రగ్స్ దొరికాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని క్యాపిటల్గా మారుస్తా అన్నారు కాబట్టి ఇది విశాఖపట్నం బ్యాడ్ అయింది. సో జగన్మోహన్ రెడ్డి గారు బ్యాడ్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు? క్యాపిటల్కి ఎవరో వ్యాపారస్తుడు స్మగ్లింగ్ చేస్తున్నాడండి, పట్టుకున్నారు. ఎక్కడ పట్టుకుంటారు? విశాఖపట్నంలోనే పట్టుకుంటారు, ఇంకెక్కడ పట్టుకెళ్ళారు ఆంధ్రప్రదేశ్లో. వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడికి రావాల్సిందే, ఈ షిప్ ట్రాన్స్పోర్టేషన్ అండి అక్కడే పట్టుకున్నారు. దానికి క్యాపిటల్కి సంబంధం లేదు, దానికి జగన్కి సంబంధం లేదు, దానికి 3 రాజధానులకు సంబంధం లేదు, దానికి అడ్మినిస్ట్రేషన్కి సంబంధం లేదు. ఒక వ్యాపారస్తులు ఒక స్మగ్లర్ని పట్టుకున్నారంటే సంతోషించండి. సంబడీ స్మగ్లింగ్, ఆ స్మగ్లర్ని పట్టుకున్నారు. నువ్వు ఎక్కడైతే చెక్ పోస్ట్ పెడతావో ఆడే పట్టుకుంటారు. నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా చెక్ పోస్ట్ దగ్గర నీ హెల్మెట్ లేదని పట్టుకుంటే ఆ ప్లేస్ బ్యాడ్ అవుతుంది కదా, నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఇప్పుడు ఈ తీసుకొచ్చిన డ్రగ్స్ని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ ఇప్పుడు ఈస్ట్లో కలుపుకొని తీసుకుని వస్తున్నారట డ్రగ్స్ని. ఇప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఈస్ట్ని డ్రగ్స్ని సపరేట్ చేయాలి కదా, రైట్? ఆ సపరేట్ చేసేది ఎక్కడ? ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? ఆ ప్రాసెసింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ డంప్ చేసినటువంటి ఈ స్మగుల్డ్ డ్రగ్స్ని తీసుకెళ్ళి ఏ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు? ఎక్కడ దీన్ని సపరేట్ చేస్తున్నారు? ఈస్ట్ని డ్రగ్ని సపరేట్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్లు చేసి మార్కెటింగ్ చేయాలి. ఎక్కడ మార్కెటింగ్ యూనిట్స్ ఉన్నాయి? అసలు దీని సూత్రధారులు ఎక్కడ? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? అవన్నీ పట్టుకోకుండా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారని చెప్పేసి విశాఖపట్నం బ్యాడ్ అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు? కొద్దిగా సంచలనం అయితే తెలుగుదేశం వాళ్ళకి. విశాఖపట్నాన్ని బ్యాడ్ చేయకండి. విశాఖపట్నం అనేది నాకు తెలిసిన వరకు నేను చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే 25,000 కేజీలు 50,000 కోట్ల రూపాయలకి సంబంధించిన డ్రగ్స్ని ఈ బ్రెజిల్ వాళ్ళు విశాఖపట్నం పోర్టుకి పంపించారు అని అంటే ఇది ఇంటర్నేషనల్గా విశాఖపట్నం పోర్ట్ ఎంత ఫేమస్ అయిందో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఇప్పుడు డ్రగ్సే 25,000 కోట్లు, ఇల్లీగల్ వ్యాపారమే 25 కేజీలు పంపించారు. ఇల్లీగల్ వ్యాపారం 50,000 కోట్ల రూపాయలంటే లీగల్గా చేసేటువంటి బియ్యం ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, సెరియల్స్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, గోల్డ్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ లీగల్గా జరుగుతాయి. ఇల్లీగల్ బిజినెస్ లక్షల కోట్లు జరుగుతుందనే కదా విశాఖపట్నం పోర్ట్ నుంచి అర్థం. అంతే కదా, ఇల్లీగల్ బిజినెస్ అని 50,000 కోట్ల రూపాయలు వర్త పెట్టుకుంటే ఇంక లీగల్ బిజినెస్ ఎంత జరుగుతుంది? విత్ స్టాంప్, విత్ కస్టమ్ స్టాంప్, రైట్? ఇది విశాఖపట్నం, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ డ్రగ్స్ మన విశాఖపట్నం రావటం అన్ఫార్చునేట్. బట్ ఇది ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ అండ్ యాక్సెప్టెడ్ ప్లేస్ ఫర్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. We have to recognize and identify this Visakhapatnam as the international transportation destination center అని మనం యాక్సెప్ట్ చేయాలి, మనం అనుకోవాలి. అంతేగాని ఇదిగో డ్రగ్స్ పట్టుకున్నారు విశాఖపట్నంలో కాబట్టి విశాఖపట్నం క్యాపిటల్ కాదు, అమరావతి తీసుకురండి. ఏంటి అమరావతి తీసుకొస్తే ఇప్పుడు అమరావతికి ఏమైనా ఇంపోర్ట్ చేస్తారా వాటర్ నుంచి? ఇప్పుడు అల్టిమేట్గా వీళ్ళు చెప్పేది ఏంది? విశాఖపట్నం బ్యాడ్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? డ్రగ్స్ని కారణం పట్టుకొని విశాఖపట్నం బ్యాడ్ ఎందుకు చేస్తున్నారు? అమరావతికి కావాలి వీళ్ళకి ఫైనల్గా. అమరావతిని క్యాపిటల్గా పెట్టాలి. అమరావతి క్యాపిటల్గా పెడితే అక్కడ సైకిళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు సైకిళ్ళు, మోటార్ సైకిల్ కూడా పంచర్లు పడుతున్నాయట అమరావతి వెళ్తే. ఎందుకంటే అక్కడ సరిగ్గా ఆ రోడ్లు సరిగ్గా లేవో ఏమో, మొత్తానికి అక్కడ ముళ్ళకంపలు ఉన్నాయో ఏమో, సైకిళ్ళకి బైకులకు కూడా పంచర్లు పడుతున్నాయి. ఆడ షిప్పులు ఆడొస్తాయి ఇంకా అమరావతికి. షిప్పులు ఎక్కడికి రావాలి? విమానాలు ఎక్కడికి రావాలి? విశాఖపట్నం రావాలి కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది, ఇంటర్నేషనల్ షిప్ యార్డ్ అక్కడే ఉంది, కస్టమ్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడే ఉన్నారు, రైట్? అమరావతిలో లేరు కదా. సో కాబట్టి డ్రగ్స్తో సంబంధం లేకుండా, డ్రగ్స్కి దీనికి సంబంధం లేకుండా విశాఖపట్నమే క్యాపిటల్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆ క్యాపిటల్ నిర్ణయం అనేది మారే ప్రసక్తి లేదు, మారకూడదని నేను కోరుకుంటున్నాను. విశాఖపట్నాన్ని మీరు క్యాపిటల్గా చేయాలి. దట్ ఈస్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ సెంటరు. అక్కడ డ్రగ్స్ స్మగ్లర్స్కే అది పెద్ద డెస్టినేషన్ అయినప్పుడు లీగల్ బిజినెస్కి లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం ఆ విశాఖపట్నం పోర్ట్ నుంచి జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ దట్ షుడ్ బి ద బెస్ట్ క్యాపిటల్ సెంటర్. థ్యాంక్ యూ.